Morning students, today Thursday ma, that's why today math subject ma. చూడండి మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ సినాప్సిస్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్కి వచ్చామా. సెకండ్ చాప్టర్ అడిషన్, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సినాప్సిస్ కంప్లీట్ అయిపోయింది మా. టుడే సెకండ్ సినాప్సిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సెకండ్ సినాప్సిస్లో మనం ఏం నేర్చుకుంటామంటే అడిషన్ యూజింగ్ నెంబర్ లైన్, ఓకేనా. మనం నెంబర్ లైన్ మీద అడిషన్ ఎలా నేర్చుకున్నామనేది మనం చూస్తాం. ఫస్ట్ మనకి నెంబర్ లైన్ అంటే ఏంటనేది తెలియాలి, ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తుందా, దీన్ని మనం నెంబర్ లైన్ అంటాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాము, ఓకేనా. దీనికి 2 సైడ్స్ యారో మార్క్ పెట్టుకుందాం. 0తో స్టార్ట్ చేసుకుంటాము. మనకి ఏ నెంబర్ అయితే కావాలో అంతవరకు రైట్ చేసుకుంటాం, ఓకేనా. దీన్ని మనం నెంబర్ లైన్ అని అంటాం, ఓకే. ఈ నెంబర్ లైన్ మీద మనం అడిషన్ని నేర్చుకుంటాం, ఓకేనా. దీన్ని జంపింగ్ ప్రాసెస్ అని కూడా అంటాం, ఓకేనా. జంపింగ్ ప్రాసెస్ అంటే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ దగ్గరికి వెళ్ళడాన్ని జంపింగ్ ప్రాసెస్ అంటాం. అది అలానే ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ తీసుకుందామా, ఓకేనా. చూడండి, 2 + 4, 2 + 4. ప్లస్ అంటే ఏంటి? అడిషన్ సింబల్. అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2కి 4 యాడ్ చేసి మనం ఆన్సర్ తీసుకురావాలి. మనం మామూలుగా అడిషన్ అనుకోండి, 2 + 4 అని యాడ్ చేస్తాం. 2కి 4 ఫింగర్స్ యాడ్ చేయాలి. 2 ఆఫ్టర్ 3, 4, 5, 6 అని యాడ్ చేసి ఆన్సర్ 6 అని వేస్తాము. బట్ ఇక్కడ అలా కాదు, మనకి నెంబర్ లైన్ మీద మనం అడిషన్ నేర్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఫస్ట్ మనం ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ మనకి 2 కనిపిస్తుంది. ఇక్కడ 2 అనే నెంబర్ని మనం చూద్దాం, ఓకే. ఫస్ట్ 0, 1, 2 కనిపించింది కదమ్మా. ఫస్ట్ మనం ఇక్కడ స్టాండ్ అవుదాం, ఓకేనా. ఫస్ట్ మనం 2 అనే నెంబర్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ +4, ఈ 2కి ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి, ఓకేనా. ఈ 2 తర్వాత మనం 4 నెంబర్స్ని యాడ్ చేయాలన్నమాట. అంటే 4 జెమ్స్ తెద్దాం. 2 దగ్గర నుంచి చూడండి, 1 జెమ్, 2 జెమ్, 3 జెమ్, 4 జెమ్స్. 4 జెమ్స్ కంప్లీట్ అయిపోయినాయా? మనం ఎక్కడికి వచ్చేసరికి ఏ నెంబర్ ఉంది? నెంబర్ 6 ఉంది, ఓకేనా. 2కి 4 యాడ్ చేస్తే 6 వచ్చింది ఆన్సర్. ఇక్కడ 2 + 4 యాడ్ చేసిన 6 వచ్చింది. ఇక్కడ 2 దగ్గర నుంచి 4 జెమ్స్ తీసుకుంటే ఆన్సర్ 6 వచ్చింది, ఓకేనా. అర్థమైందా? ఇలా మనం నెంబర్ లైన్ మీద అడిషన్ చేస్తామన్నమాట, ఓకే. చూడండి, 2 + 4ని ఇలా చూపించాం. 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. 4 జెమ్స్ తీసుకున్నాం, 4 నెంబర్స్ని తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి 6 ఆన్సర్ వచ్చింది, ఓకే. అర్థమైందమ్మా? చూడండి మా, ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో మనం ఇక్కడ ఫస్ట్ ఆ నెంబర్ మీద స్టాండ్ అవ్వాలి, ఓకేనా. అలానే ప్లస్ తర్వాత ఉన్న నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో అన్ని నెంబర్స్ జంప్ అవ్వాలి, అర్థమవుతుందా. ఇక్కడ మనం ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మా, 3 + 4 అని తీసుకున్నాం అనుకోండి. చూడండి మా, ఇప్పటి వరకు మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా సెకండ్ సినాప్స్, ఓకేనా. పేజ్ నెంబర్ 24 ఓపెన్ చేయండి, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, అడిషన్ యూజింగ్ నెంబర్ లైన్, ఓకేనా. నెంబర్ లైన్ యూజ్ చేసి మనం ఈరోజు అడిషన్ నేర్చుకుంటున్నాం, ఓకే. చూడండి, ఇక్కడ నౌ లెట్ us యాడ్ ద నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్, ఓకేనా. నెంబర్ లైన్ మీద మనం ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం, ఓకేనా. 5 + 2 = 7 అని ఇచ్చారు. ఇది మనం అడిషన్ చేస్తాం. అది నెంబర్ లైన్ మీద ఎలా అనేది ఈరోజు చూద్దాం. టేక్ 0 to 5 అండ్ దెన్ ఫ్రమ్ 5 moves to place figure. చూడండి, ఇదంతా తర్వాత మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నెంబర్ లైన్ తీసుకున్నాం. 5 + 2 అని ఇచ్చున్నారు. ఫస్ట్ మనం 0 నుంచి 5కి జంప్ చేయాలి, ఓకేనా. 0, 1, 2, 3, 4, 5, ఓకేనా. మనకి ఇక్కడ 5 ఇచ్చున్నారు కాబట్టి 5 దగ్గర స్టాండ్ అవుదాం. +2 అని ఇచ్చున్నారు. నెక్స్ట్ 2 జంప్స్ చేయాలి. 5 దగ్గర నుంచి 6కి 1 జంప్ కంప్లీట్ అయిపోయింది. 6 దగ్గర నుంచి 7కి 1 జంప్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఈ 5కి 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? మనకు ఆన్సర్ వచ్చేసింది. యూ విల్ గెట్ దట్ ఆన్సర్ 7 వచ్చింది. 5కి 2 యాడ్ చేస్తే ఆన్సర్ 7, ఓకేనా. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ 5 స్వీట్స్ అండ్ 3 స్వీట్స్. నా దగ్గర 5 ఉన్నాయి, 3 స్వీట్స్ ఉన్నాయి. హౌ మెనీ స్వీట్స్ డూ ఐ హ్యావ్ ఇన్ ఆల్? టోటల్గా ఎన్ని ఉన్నవి? ఐ కెన్ యూజ్ ద నెంబర్ లైన్ టు యాడ్. నెంబర్ లైన్ యూజ్ చేసి మనం టోటల్గా ఎన్ని స్వీట్స్ ఉన్నాయో చెప్దాం, ఓకేనా. నెంబర్ లైన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎక్కడ స్టాండ్ అవ్వాలి? 5 దగ్గర స్టాండ్ అవ్వాలి. 0 నుంచి
ఓకేనా 0 1 2 3 4 5 దగ్గర స్టాండ్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? 3 స్వీట్స్ ఉన్నాయి. అంటే 3 జెమ్స్ చేద్దాం. ఓకేనా 1 2 3 జెమ్స్ చేస్తాం. టోటల్ ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది 8. 5 + 3 ఎంత? 8 వచ్చేసిందా? స్టార్ట్ ఎట్ 0 కౌంట్ అండ్ జంప్ టు 5. 0 కానించి స్టార్ట్ చేసి 5 వరకు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ దెన్ టేక్ 3 more జెమ్స్. అక్కడి నుంచి మళ్ళీ 3 more జెమ్స్ తీసుకున్నాం. 3 జెమ్స్ తీసుకున్నాం. ఐ హ్యావ్ రీచ్డ్ 8. ఓకేనా 8 దగ్గరికి వచ్చేసాం. టోటల్గా మనకి 5 + 3 వచ్చేసరికి ఆన్సర్ 8. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడండి వామప్. యూజ్ ద నెంబర్ లైన్ అండ్ యాడ్ దెన్ రైట్ ఇన్ ద బాక్సెస్. ఓకేనా ఇక్కడ మనకి నెంబర్ లైన్ ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు. మనం ఈ నెంబర్స్ని యూజ్ చేసి ఆన్సర్ చెప్పాలి. 2 + 4 అని ఇచ్చారు. నెంబర్ లైన్ మీద ఫస్ట్ మనం 2 దగ్గర స్టాండ్ అవ్వాలి. 0 నుంచి కౌంట్ చేసుకోండి. 0 1 2 ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతామన్నా. ఓకేనా 0 నుంచి 2కి వచ్చేసాం. +4 ఇక్కడ నుంచి మనం ఎన్ని జెమ్స్ తీసుకోవాలి? 4 జెమ్స్ తీసుకోవాలి. చూడండి 1 2 3 4 వచ్చేసాయా 4 జెమ్స్. ఓకేనా టోటల్గా మనం ఎక్కడికి వచ్చాము? 6కి వచ్చాం. టోటల్గా 6కి వచ్చాం. అప్పుడు 2 + 4 ఎంత? 6. కౌంట్ చేయండి ఒకసారి. 2 ఆఫ్టర్ 3 4 5 6 ఆన్సర్ 6కి వచ్చేసాం. ఓకేనా అప్పుడు ఈ బాక్స్లో ఆన్సర్ 6 అని రైట్ చేయండి. ఓకే అలానే బి చూడండి 7 + 3 అని ఇచ్చున్నారు. అంటే మనం ఇక్కడ ఫస్ట్ 7 దగ్గర స్టాండ్ అవ్వాలి. అంటే 0 కానించి కౌంట్ చేయండి. 0 1 2 3 4 5 6 7. 0 దగ్గర నుంచి మనం ఎక్కడికి రావాలి? 7 దగ్గరికి రావాలన్నమాట. ఓకేనా ఇక్కడ నుంచి మనం ఎన్ని మోర్ జెమ్స్ తీసుకోవాలి? 3 more జెమ్స్ తీసుకోవాలి. 3 జెమ్స్ తీసుకోండి. 1 2 3 జెమ్స్కి వచ్చాం. ఓకేనా ఆన్సర్ 10 వచ్చిందా? 7 + 3 ఎంతమ్మా? 10. అవునా 7 ఆఫ్టర్ 8 9 10 ఆన్సర్ 10 అని రైట్ చేయండి. ఓకేనా ఇలా నీట్గా నెంబర్ లైన్ మీద రైట్ చేయండి. అలానే ఇక్కడ చూడండి హోమ్ టాస్క్ ఇచ్చున్నారు. హోమ్ టాస్క్ వాళ్ళే మీకేం చెప్పారు? యూజ్ ద నెంబర్ లైన్ టు యాడ్ అండ్ రైట్ ఇన్ ద బాక్స్. ఆల్రెడీ వాళ్ళే ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఓన్లీ యాడ్ చేసి ఆన్సర్ రైట్ చేయాలన్నమాట. ఈ 2 వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చున్నారు, నెంబర్ లైన్ ఇచ్చున్నారు. మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకేనా ఇవన్నీ నీట్గా హోమ్ టాస్క్ మీ ఓన్గా రైట్ చేసి పిక్స్ తీసి నాకు సెండ్ చేయండి. ఓకే.